హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజు నుండి మీకు డైలీ ఒక వీడియో కంటెంట్ మార్కెటింగ్ గురించి, అంటే డిజిటల్ మార్కెటింగ్లో పార్ట్ అయిన కంటెంట్ మార్కెటింగ్ గురించి డైలీ ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది. తెలుగులోనే ఉంటుంది. అది కూడా ఎవరైనా నేర్చుకొని ఆ వీడియో ద్వారా మీ బిజినెస్ని డిజిటల్గా ప్రమోట్ చేసుకుంటూ, డిజిటల్గా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ, డిజిటల్గా మార్కెటింగ్ చేసుకుంటూ మీ బిజినెస్ని పెంచుకోవచ్చు అనేది నా అభ్యర్థన. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి యాక్చువల్గా అనేది? కంటెంట్ మార్కెటింగ్ అంటే లైక్ ఒక పర్టికులర్ పీపుల్ని టార్గెట్ చేసి, సో వాళ్ళకి మీ ప్రోడక్ట్ అమ్మగలిగే వ్యూహాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు. కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అంటే యూట్యూబ్ వీడియోస్ ద్వారా చేయొచ్చు, బ్లాగ్ పోస్టుల ద్వారా చేయొచ్చు, తర్వాత డిఫరెంట్ కంటెంట్ వాడచ్చు, ఇమేజెస్ వాడచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాడచ్చు, ఇన్ఫోగ్రాఫిక్ వాడచ్చు. ఇట్లా డిఫరెంట్ కంటెంట్ అనేది వాడుతూ మనం కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ మన బిజినెస్కి బ్రాండ్ నేమ్ని, అలాగే మన బిజినెస్కి లైక్ ఎంక్వైరీస్ని, మన బిజినెస్కి ఫ్యాన్ బేస్ని, మన బిజినెస్కి లీడ్స్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా రెగ్యులర్గా ఈ రోజు నుంచి ఒక వీడియో అనేది రెగ్యులర్గా ఉంటుంది. అది ఎంత 2 minutes 5 minutes అనేది పక్కన పెడితే కంటెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ మా బ్రాండ్ న్యూ వెబ్సైట్ కూడా రెడీ ఉంది, www.iiidm.in. మా వెబ్సైట్ కూడా మీరు ఫాలో అవుతుండే, అండ్ అందులో కూడా మేము బ్లాగ్ పోస్ట్ ఇస్తుంటాం. ఆ బ్లాగ్ పోస్ట్స్ కూడా మీరు చదువుకోవచ్చు. అలాగే ఆ వెబ్సైట్లో వచ్చేసి మా వీడియోస్, తర్వాత మా పోడ్కాస్ట్ లాంటి ఆడియోస్ కూడా ఉంటాయి. అవి కూడా వినొచ్చు మీరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది కూడా వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కంటెంట్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కంటెంట్ మార్కెటింగ్ ఈరోజు ఫస్ట్ లెసన్ వీడియో నేను రిలీజ్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. కంటెంట్ మార్కెటింగ్ అంటే లైక్ ఒక కంటెంట్ని జనరేట్ చేస్తూ, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ, దాన్ని అన్ని సోషల్ మీడియాలో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీ బిజినెస్కి ఫర్ సపోజ్ ఇప్పుడు నా బిజినెస్కి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో, అంటే అప్ టు 25 crores లోపు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 250 crores లోపు టర్న్ ఓవర్ ఉన్న ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు నాకు టార్గెట్ ఆడియన్స్ అనమాట. అలాగే మీ బిజినెస్కి ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్గా కంటెంట్ తయారు చేస్తూ, అంటే మీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తయారు చేస్తూ, దాన్ని రకరకాల సోషల్ మీడియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ, దానికోసం వీడియోసు, టెక్స్టు, ఇమేజ్, పవర్ పాయింట్ ప్రజెంటేషను, అండ్ మీమ్స్ కానివ్వండి, లేకపోతే వైట్ పేపర్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి, అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మీ టార్గెట్ ఆడియన్స్ కోసం మీరు తయారు చేస్తూ, దాన్ని రకరకాల సోషల్ మీడియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ మీ టార్గెట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకొని, తద్వారా వాళ్ళు మీ ఫ్యాన్స్గా మారి, మీ కంటెంట్కి ఫ్యాన్స్గా మారి, తర్వాత వాళ్ళు ఎంక్వైరర్గా మారి, తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో లీడ్స్గా మారి మీ బిజినెస్కి సేల్ అనేది క్రియేట్ అయ్యి, తద్వారా మీ బిజినెస్కి ప్రాఫిట్ జనరేట్ చేసేదాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, లేదంటే లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో ఒక ఇమేజ్ పెట్టారు, అండ్ ఇంకా రకరకాల సోషల్ మీడియాలో రకరకాల, అంటే టిక్టాక్లో ఒక వీడియో పెట్టారనుకోండి. ఇవన్నీ కూడా కంటెంట్ మార్కెటింగ్లోకి వస్తాయి. అలాగా ఫస్ట్ మీ బిజినెస్కి టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు, దానికోసం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని ఏ సోషల్ మీడియాలో షేర్ చేయాలి, తద్వారా ఆ కంటెంట్ ద్వారా మీకు ఎంత బిజినెస్ అనేది జనరేట్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని మీరు అలా చేస్తూ వెళ్తే కనుక కంటెంట్ మార్కెటింగ్లో ఖచ్చితంగా మీ బిజినెస్ సక్సెస్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ కంటెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వీడియోస్, ఆడియో అంటే పోడ్కాస్ట్ అంటారు, తర్వాత ఫ్రీ ఈబుక్స్ ఉంటాయి, తర్వాత ఇమేజెస్ ఉంటాయి, తర్వాత లైక్
పాంప్లెట్స్ ఉంటాయి, ఫ్లయర్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే పాంప్లెట్నే ఫ్లయర్ అంటాం మనం డిజిటల్గా. పాంప్లెట్ అంటే చేతికి ఇచ్చేదాన్ని ఫిజికల్గా పాంప్లెట్ అంటాం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ని క్రియేట్ చేస్తూ మీ టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అయ్యేదానికి వాడేదాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో సిరీస్ వస్తుంటాయి రెగ్యులర్గా, రోజుకొక వీడియో అనేది నేను ఒక లెసన్ రూపంలో ఇస్తుంటాను. మీకు నచ్చితే కనుక నా కంటెంట్ ఫాలో అవ్వండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.